వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. కొద్దిగా నీరసంగా ఉంది. పచ్చళ్ళు అవి కలిపాను కదా, ఆవు పిండి కదా, అది సింపుల్గా 2 జడు వచ్చినాయి. ఆ జడికి ఆవిరి. చాలా బహు జాగ్రత్తగా ఉండాలి కదా. అంత అందంగా బటర్ మిల్క్ కానీ, సబ్జా గింజలు కానీ, పందార నీళ్ళు కానీ, సగ్గుజావు కానీ కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ కొంచెం కొంచెం తాగొచ్చు. కొంచెం పెద్దోళ్ళు గట్టు ఉంటారా, పిల్లలు ఉంటారా? ఏమ్మా, అది చిన్న సలహా మీ సాయమ్మదే. బంగాళదుంప ఎప్పుడు పెట్టమన్నాడు కొండ బాబు. బంగాళదుంప ఎప్పుడు మినపప్పు శనగపప్పులు పెట్టింది వేరు, ఇది ఉల్లిపాయతో పెడతాను చూతిరిగి అని. ఓకేనమ్మా, రండి. ఆయిల్ పోసుకుందామమ్మా. సన్నగా బంగాళదుంపలతో తరుక్కోండి. అదిగో 1/2 కేజీ బంగాళదుంపలు అలాగే ఉండిపోయి. ఈ మధ్య భోజనాలు గట్ట ఫంక్షన్లో ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు పరిగెడుతున్నాం. మరి మే నెల అంటే అన్నీ పండగే. ఫంక్షన్లో, పచ్చళ్ళు, స్కూల్ సెలవులో, ఊర్లు వెళ్తాలో అంతా ఆడావిడే. ఎంత ఎండగా ఉన్నా కూడా ఎండ అనిపించదు ఈ ఫంక్షన్ వల్ల. ఒక ఉల్లిపాయ కోసుకున్నానమ్మా, 4 పచ్చిమిరకాయలు వేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు. ఇది చాలా బాగుంటుందమ్మా ఈ వేపుడు. ఎందుకంటే బంగాళదుంప ఉడకబెట్టి తుళ్ళు కింద చేస్తే అది కాకుండా సన్నగా ఇలా తరిగి ఇలా నీటిలోనే ఉంచుకోండి. తర్వాత మనం వడదేవుకుందాం. ఇక అందులోకి ఏముండదు, కొద్దిగా ధనియాల పౌడర్, కారం, ఉప్పు, కొంచెం పసుపు వేసుకుంటాను, మర్చిపోయాను. వేసింది అందులో కారంలో వేసిందమ్మా అక్క. ఓకేనమ్మా, అది మాట. చాలా రుచిగా ఉంటుంది, ట్రై చేయండి. అమ్మా, సాల్ట్ వేసుకుందాం, ధనియాల పౌడరు, కారం 1 స్పూన్ అమ్మా కారం వేసాను, 1/2 స్పూన్ ధనియాల పౌడరు, ఉప్పు తగినంత. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందమ్మా. ఇగురు కూరలోకి చారు బాగుంటుందా అంటున్నారమ్మా. చారు అనేది అసకాలం మాకు. చారు కానీ, పప్పుచారు కానీ, మజ్జిచారు కానీ కంపల్సరీ ఉంటుంది. అది ఇగురా పులుసు అనేది కాదు. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారో. ఈ పిల్లలు వచ్చేస్తూ ఉంటారు మా ఇంటికి, ఎక్కడ ఆకలి వేస్తే అక్కడ తినేస్తారు. పని కట్టుకుని ఎవరన్నా వస్తారని ఉండవురా. అది ఇగురు కూర ఏంటి, పులుసు కూర ఉన్నా కూడా చారు పోసుకునే వాళ్ళు ఉన్నారు. అది కాంపిటీషన్ గురించి కాదు, నేను చెప్పడం అంటే చెప్పాను కానీ అమ్మా. ఇదిగో ఇప్పుడు ఎప్పుడు పెడుతున్నాం, దేనికి కాంపిటీషన్ అని చెప్పను. మజ్జిచారు వేసుకోవచ్చు, పప్పుచారు వేసుకోవచ్చు. మా పండు బాబు అయితే ఉత్తనే తినేస్తాడు, కావాలంటే వేసుకుంటాడు, పెరుగులు అయితే వేసుకోండి. ఇది ఎంత పెచ్చో. ఫేవరెట్ కూర ఏదన్నా ఉందంటే ఇదోటి. ఇది వాటర్ కట్ట ఏం పోయక్కర్లేదు. ఇలా సిమ్లో పెట్టేస్తే ఒక 5 నిమిషాలు ఆలస్యం అవుతుంది అంతే. చక్కగా మగ్గిపోద్ది పొత్తులాగా. ఓకేనమ్మా, అంతే. ఓకేనమ్మా, ఇది అన్నంలో చక్కగా కలుతుందిరా. ఇందులో కాంపిటీషన్ పెసరపప్పు చారు బాగుంటుందమ్మా. ఈ 4 రోజులు పిల్లలకి ఏది ఇష్టమైందో అదే వండి పెట్టాలి. మరి మనం కొంచెం నీసు తగ్గించుకుని, ఎలాగ ఫంక్షన్లు ఉంటున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ వండుకుంటే మళ్ళీ రేపటి నుంచి బాక్సులు కదా చూపిస్తూ ఉంటానమ్మా. క్యారెట్, బీట్రూట్, కొబ్బరి, వాళ్ళకి పులుసులు పనికిరావు కదా కాలేజీ వెళ్ళి పిల్లలకి. ఇప్పుడు దాకా స్కూల్ వేరు, తర్వాత కాలేజీ కొత్తగా ఉంటుంది. ఓకేనమ్మా, ఇదిగో ఇది ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కాకపోతే కొంచెం టైం పడుద్దమ్మా. అది ఎందుకంటే ఉడకబెట్టలేదు కదా బంగాళదుంప, అందుకని. చాలా అంటే చాలా బాగుంటుందమ్మా. అంతే, ఇది అయిపోయింది. ఇదిగో కరెంట్ కుక్కర్లో రైస్ పెట్టుకున్నాను. బంగారం అదిగో. ఈ గ్యాస్ అలవాటు అయిన కాడి నుంచి భయం వేసి వేడిగా ఉంటుంది అని చెప్పేసి ఈవేళ ఎక్కడ భోజనాలు లేవు. పండుబాబు హాయిగా పడుకొని ఉన్నాడు తొందరగా. మా మనవాడు ఫుడ్ ఫ్రీడ్ అమ్మా, టిఫిన్ గట్ట ఎక్కువ తినడం. కరెక్ట్గా బాగుంటే డైలీ 2 కూరలు వండుతాను. ఒక కూర ఇగురో, పులుసో, చారో, అందుకని చెప్పి. అందుకని ఒక మాట చెప్తున్నాను, పొద్దున మాటలమ్మ టిఫిన్ కన్నా కొంచెం గమ్మున అన్నం వండేసేసుకుని పిల్లలకి అన్నం పెట్టుకోండి, ఇంకా మంచిది. టిఫిన్ తిని ఈ ఎండకే ఏమవుతుంది, దావతేసేస్తుంది పిల్లలకి.
చక్కగా అంత మొత్తం కలిపి పెట్టేసుకుంటాం. అవసరం అయితే మళ్ళీ తింటారు, ఏమని అట్టం లేదు. ఏమ్మా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా ఇలా చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుందమ్మా. బాయ్ బాయ్.